సో వీళ్ళిద్దరిని ఈరోజు పిడకల ఛాలెంజ్లో చేయడానికి తీసుకుపోతున్నాను అనమాట. సో వీళ్ళు అసలు ఎప్పుడు పిడకలు అనేది చూసుండరు, తట్టుండ్రు, పేడలో చేయి పెట్టుండ్రు. సో ఈరోజు మన లక్స్ బేబీ వాళ్ళతో పిడకలు చేపిస్తంట. పోదాం పదండి. ఒకరు అంతేనా? దాని దుగ్గు కలిపి చెప్పిచ్చు. డైరెక్టర్ ఏడా కానీ అదేదే ఇది ఉంది చూడకా, దుగ్గాడ చూపించోళ్ళకి. దుగ్గంత కలపండి. దుగ్గింద కలుపుతారుకా? రెండు చేతులు ఎత్తుకోండి, బాగా రెండు చేతులు ఎత్తుకోండి. ఇది అన్నమాట ఈ కాలం పిల్లకాయలకి ఇది ఒక ఇది. అదేనా మొత్తం కలిపేసుకో ఒకసారి, ఫస్ట్ తయారు చేయి. ఇద్దరు ఫస్ట్ చెరిసగం పేడ పంచుకోండి. ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి చెప్తా. ఉండు నాకు వస్తుంది, చూపిస్తుందండి. అన్నీ కలిపేసి ఇప్పుడు అది వేసి కలపండి. ఇప్పుడు పేడ వీళ్ళేదో కావాలని బలవంతంగా చేయించినట్టుంది. ఇద్దరు రెండు చేతులు పెట్టి కలపండి ఇద్దరు. కానీ ఆద్య ఇంకొక అమ్మాయి. ఫస్ట్ కలిపి వండలు చేసుకోండి. ఎత్తి పైకేసి మొహాన్ని కొట్టుకోండి ఒక్కొక్కరు.
మరీ బుజ్జి బుజ్జి వెంట రావు, పట్టాలి కదా. ఎత్తుకోండి. ఇంకా అక్క కలిపినట్టు కూడా ఎత్తుకోండి, తలా ఒకటి. పాప నువ్వు ఆ పక్క, నువ్వు ఈ పక్క, ఇద్దరేయండి. ఫస్ట్ ఒకటి ప్రాక్టీస్ చేసుకోండి కావాలంటే. ఒకరు ఆ పక్క, ఒకరు ఈ పక్క రండి. ఫస్ట్ అంట ఒకరు వేయాలంట. అక్క నువ్వు ఒకటి తీసుకొని చూపించు. ఉందో అడాలి పాప. ఏళ్ళు రావాలి మొత్తానికి. ఇద్దరు ఫస్ట్ ఒకరు వేయాలి, పడిపోద్ది లేకపోతే. రెండోసారి పూజీ సక్సెస్, పూజీ సక్సెస్. నువ్వు వేయి పాప. కానీ పూజ వేస్తుంది కానీ. దిస్ ఈజ్ నాట్. అక్కడి నుంచి కూడా డైరెక్షన్స్ వస్తున్నాయి. సూపర్. నేను కూడా ఇంతవరకు ఎప్పుడు పిడకలు తట్టలే పాప. ఇప్పుడు మీరు అయిన తర్వాత నేను కూడా ప్రాక్టీస్ చేస్తా. వస్తుందా రాదని. సూపర్. టపాసులు వెళ్ళినట్టు వెళ్తాను. పూజ మూతలాగుంది అది. కానీ నో కరెక్షన్స్, ఒకేసారి పడిపోవాలి. ఏళ్ళు అట్లే పడిపోవాలా. మంచి సూపర్ స్మెల్ వస్తుంది. ఒరిజినల్ కౌడంగ్, నాట్ కౌడంగ్, బఫెలో డంగ్. మొత్తానికి పూజీ ఫెయిలియర్. మొహాలు చూడు, ఫస్ట్ చూడు ఎట్లా చేస్తుంది చూడు. అంతే. ఒగ్గంటే గడ్డి నాకు ఇప్పుడు అర్థమైంది. అయిపోయిందా? కానీ పాప. ఓకే. సో మొత్తానికి పూజీ పిడకేది. ఇది పూజీ పిడక అవునా? నీదేనా ఇది? ఇది ఇది ఉండి 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 వేర్ ఇస్ ఏళ్ళు? నువ్వు సూపర్ పాప. పూజీది అక్కడ. ఈ దిబ్బరొట్టె ఎవరిది? పలసంగా లేవాలి. ఎలా కాలుతుంది అది? కలవాలా? దాన్ని మళ్ళీ రీమేక్ చేస్తున్న లక్స్ బేబీ. పాపా ప్లీజ్ పాపా. పేరుతో ఫేషియల్ నిర్మలా రెడ్డి మీద ప్రయోగాలు.
ఒక మూల గోడ అంతా పాడు చేయబాకండి. ఎస్, సూపర్. అంతే. పాపదైతే పక్కన వాళ్ళందరికి కూడా ఫేస్ వాష్ అయిపోయింది అనమాట. అంతే. నువ్వు కూడా చూడు, బాడీ బాత్ చేపిస్తాను, ఫేస్ బాత్ ఒకటే. ఓకే. నేను కూడా ఇంతవరకు ఎప్పుడు పిడకలు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడం. పిడకలు కొట్టడం చూశాను, నేను చిన్నప్పుడు ఎక్కువ ఆ బూడితో కొలిగి ఉన్నాను. కొట్టడం చూశాను కానీ వేయడం చూడలేదు. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాను అన్నమాట. మన పూసుకలతో మొత్తానికి లక్ష్మీదేవి రెడీ చేస్తాను అనమాట. బాల్, సూపర్ బాల్. ఫస్ట్ షాట్లో జై మహిష్మతి. ఫస్ట్ షాట్లో క్లిక్ అవుతుంది. ఆంటీ నెక్స్ట్ మీరే అంతా కలపాలంటే మేము ఎంత వర్క్ చేస్తాం. కలపాలా నేను? లేకపోతే మీకు మాత్రం అందిస్తారా? ఫస్ట్ దీన్ని ఒక కిస్ జై మహిష్మతి. కోరుకొని జై నిర్మలా రెడ్డి, రైతు బిడ్డ నిర్మలా రెడ్డి జిందాబాద్ జిందాబాద్. ఏయ్, వచ్చిందని ఉల్లాసం ఉత్సాహంతో పొంగిపోతుంది ఎండ కూడా. మా వాళ్ళు గోడు మా పాపం. ఒరిజినల్ పిడక, డూప్లికేట్. జూనియర్స్ ఎండినాక మేము ఇక్కడ ఉంటామో తెలియదు. ఎండినాక ఒకవేళ మేము ఊరికి వెళ్ళకపోతే ఎందుకే దాన్ని కాల్చి బూడిది చేసి మొత్తం న్యాచురల్ టూత్ పేస్ట్ తయారు చేద్దాం. టూత్ పౌడర్. ఎలా ఉంది పాప స్మెల్? ఆంటీ వెరీ నైస్. ఫ్లాబర్గాస్టింగ్. పేడని స్మెల్ అని అవన్నీ అనుకుంటే ఎట్టమ్మా, దీంట్లో పుట్టి దీంట్లో విడిగి దీంట్లో చేస్తే మీరు ఫ్యాషన్ బ్యూటీలో అవుతున్నారు. ఫ్యాషన్ బ్యూటీ కాదు, ఫ్యాషన్ బ్యూటీలో అవుతుంది. మేమంటే ఈ పేడలు ఎత్తాలా, బర్రెలు గడగాల, ఎత్తాలా, దాన్ని కడగాల, దాన్ని వాష్ చేసాలా, పిడకలు కొట్టాలా, మీరు ఫ్యాషన్గా పడుతూ ఉంటారు తెలుసా. కడుక్కున్నారు చాలా రోజులుగా ఉన్నాయి. బావి మీద కూర్చోక లేమా. బావిలో నీళ్ళు ఇన్ని రోజులకి మునిగిపోయింది అనమాట. నిండిపోయింది, మునిగిపోయింది కాదు. మా అమ్మ తిరుగు దారుణం అయిపోతుంది. ఇది కడుక్కున్నామా నీళ్ళు? ఎక్కడి నుంచి స్టెప్స్ లో దిగేసి ఉండయి. మిగతావా చెప్పు. ఇప్పుడు బావిలో పడిపోతే ఫోను ఫీలింగ్ ఎలా ఉంటుంది? అక్కడ చూడు, అక్కడ పెట్టుండవు ఫోన్, ఎత్తుకురాబో. ఓకే, దీని సంవత్సరం దీనికి ఎంత ఏజ్ ఉంటుంది దీనికి? మొత్తానికి నీళ్లు కూడా పైనే చూడొచ్చాను. ఇది మళ్ళీ కట్టారనుకుంటా కదా పైన, ఎందుకంటే ఇది కింద ఉంది కాబట్టి. ఓకే. ఓకే, ఎలా ఉంది మీ ఫీలింగ్? నాకు ఆల్రెడీ నాకు ఉంది కదా, ఇంక మీరు కొత్తగా ఇచ్చే షేక్ హ్యాండ్. షేక్ హ్యాండ్ అండి ఇది. షేక్ హ్యాండ్ ఎలా ఇవ్వాలంటే పేడ తాకిన వాళ్ళకి ఇవ్వాలి. ఇలా ఇవ్వాలి. చూడు ఎలా వస్తుందో. ఇలా హైఫై. అబ్బో నీ ఫీలింగ్ ఏంటంటే నాకు చేయగడుకోవాలండి ప్రస్తుతానికి. ఎందుకు పేడ ఏమొస్తే ఏం హడావుడిగా ఉండవు. మొత్తానికి ఈరోజు లక్స్ బేబీ హెల్ప్తో పిడకలు కొట్టేసి వచ్చేసాం. మొత్తానికి నాకు ప్రాక్టీస్ లేకపోయినా 2 పిడకలు అయితే సూపర్గా వచ్చాయి. లక్స్ బేబీ ఎక్కువ ఎక్స్పీరియన్స్తో కొట్టిన పిడకల్లాగా ఉన్నాయి కదా. ఓకే. సో మీకు కూడా వీలైతే మీరు విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ అయితే మీ పిల్లల చేత కూడా అప్పుడప్పుడు పిడకలు కొట్టించండి. ఓసీడీలు ఉండే వాళ్ళందరికీ పోతాయి. సో పిల్లకాయల్ని పంగ లేకుండా ప్యాడ్లో బొల్లిసి తీసుకొస్తున్నారంటున్న అమ్మమ్మలు.
ఇక్కడ అబ్బా ఏంది పాప రెడ్గా పూసుకోండి కుంకుమ పూసుకున్నావు ఏంది వెనకాల గోడకు కుంకుమ అనుకున్నా